తెలంగాణ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో యూహించని మార్పులు ఉంటాయన్నట్టుగానే ఇప్పుడు ఆ మార్పుల దిశగానే హైకమాండ్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తున్నది. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చెప్పాలంటే 100 కోట్లు దొంగ ఓట్లు, వీటిని నమ్ముకొనే కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయం చేసిందనేది చెప్పాలి. ఇక రకరకాల సర్వేలు నిన్నటి నుండి వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక 5 నుండి 10,000 ఓట్లతోటి గెలవబోతుందన్నట్టు షార్ట్లైట్స్ ఛానల్కి సంబంధించి రకరకాల విశ్లేషణలు అయితే చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థి 20,000 నుండి 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందబోతుందని ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ నిన్న ఎగ్జిట్ పోల్స్ దగ్గరికి వచ్చే వరకు మాత్రం ఇవి కొంత తారుమారు అయినట్టుగా కూడా ఈ షార్ట్లైట్ ఛానల్స్ నిర్వహించిన డిబేట్స్ని బట్టి అర్థమవుతుంది. మరి సర్వేలు చెప్పింది నిజమవుతాయా, ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమవుతాయా అనేది 14వ తారీఖు తేటతెల్లం అవుతుంది. అయితే అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటిది, జూబ్లీహిల్స్ సీటు గెలిచి నేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైన లీడర్ని అని రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పబోతున్నారా, లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుందా అనేది నిజంగా పోతున్నదా అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఈ చర్చ జరగడానికి కారణం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కుర్చీకి సంబంధించి మార్పులు ఉంటాయని ఒక బలమైన వాదన కొన్ని రోజులుగా జరుగుతున్నది. దానికి తగ్గట్టు ఇప్పుడు హైకమాండ్ తీసుకున్న నిర్ణయం నిజమేమో అనిపిస్తుంది. నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కో ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ని నియమిస్తున్నట్టు హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు పదవిలో కొనసాగుతున్నారు. ఆమె కొనసాగుతుండగానే ఇప్పుడు ఆమెకు అదనంగా కో ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ని నియమిస్తున్నట్లు ఒక ప్రకటన రావడం కాంగ్రెస్ పార్టీలో ఒక ఊహించని చర్చకైతే దారితీసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కో ఇన్ఛార్జిని నియమించినట్టు కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడడానికి కారణాలేంటని వెతకడానికి ఆ అంశాలను ఎప్పటికప్పుడు హైకమాండ్కి చేరవేయడానికి మరో దూతగా ఇక్కడ సచిన్ సావంత్ను కో ఇన్ఛార్జిగా నియమించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ దిగిపోతే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కావచ్చు ఊహించని స్థాయిలో వేగంగా ముందుకు పోతుందేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసి కేసీఆర్ గారి మీద లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ప్రజలను ఒక అయోమయానికి గురి చేసి ప్రజల్లో ఒక అభద్రత భావాన్ని కలగజేసి రాష్ట్రం లూటీ అయిపోయిందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారే ఆగం చేసినట్టుగా అనేక మంది విమర్శకులు, కొందరు మేధావులు, ఇంకో కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఒక రకమైన స్థితిని కలిగించి ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కేసీఆర్ గారిని గద్దెదించడానికి కారణమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని గద్దెదించడంలో మొత్తం క్రెడిట్ నాదే అన్నట్టు, నేనే కేసీఆర్ గారిని గద్దెదించినన్నట్టు, ఆ ఘనత మొత్తం తనదే అన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొని తిరుగుతున్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రూపంలో ఒక ఫోర్స్ దొరికిందని అయితే చెప్పచ్చు. కానీ రేవంత్ రెడ్డికి మించి మేధావులు, విమర్శకులు, సోషల్ మీడియా
కేసీఆర్ గారిని గద్దె దించడంలో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కేసీఆర్ని గద్దె దించడానికి టోటల్ ఘనతే తనదన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా చెప్పుకొని మురిసిపోయింది. తీర చూస్తే కేసీఆర్ గారిని గద్దె దించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనేది ఇప్పుడు విశ్లేషకులు, అదే మేధావులు మాట్లాడుకుంటున్న మాటలు. రేవంత్ రెడ్డి గారికి పాలన చేతనైతే లేదా, రేవంత్ రెడ్డి గారికి పాలన అర్థమైతే లేదా, రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు కంటే రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకుపోతున్నాడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు కేసీఆర్ గారి మీద ఊహించని వ్యతిరేకతతోటి ఆ పార్టీ అధికారం కోల్పోయింది. కానీ ఇప్పుడు 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కంటే కూడా ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది అనేది మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా కో-ఇన్ఛార్జిని నియమించడం అనేది ఒక ఆసక్తికర చర్చకైతే దారితీసింది. ఇది రేవంత్ రెడ్డి గారిని మార్చడానికే కొత్తగా కో-ఇన్ఛార్జిని నియమించింలా అనే ఒక వాదన కూడా నడుస్తున్నది. ఈ వాదన కొనసాగుతుండగానే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి లాబింగ్ కూడా షురువైనట్టు కూడా వినిపిస్తుంది. నల్గొండ రెడ్లు, ఖమ్మం రెడ్లు, అదేవిధంగా మెదక్ రెడ్లు కలిసి ముఖ్యమంత్రి గారిని తీసివేయాలని బలంగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు వినిపిస్తుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వీళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలని తమ స్థాయిలో తాము ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధిష్టానాన్ని మెప్పించడానికి వాళ్ళు పావులు కదుపుతున్నట్టు ఒక ప్రచారం సాగుతుంది. దీనికి తోడు తాను తెలంగాణకు తొలి దళిత ముఖ్యమంత్రిని కావాలని బట్టి విక్రమార్క గారు తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏవి కూడా ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయలేదు. ఉదాహరణకు మాదిగ వారికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ విషయాన్ని తీసుకుంటే, ఏబిసిడి వర్గీకరణ తాను చేసిందని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నప్పటికీ ఆ మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రావడం లేదు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఒక అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తుంది. ఇటు దళితుల నుండి పార్టీకి సానుభూతి లేదు, బీసీలు ఇప్పుడు పార్టీ మీద కత్తులు నూరుతున్నారు. ఇది సరిపోదన్నట్టు రైతులు పూర్తిగా కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఫ్రీ బస్ తోటి తమ జీవితాలను ఆగం చేసి పారేసినని వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు, అనేక వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి పాలన మీద పగబట్టినట్టు అయింది. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారే కారణమా, లేదా కాంగ్రెస్ పార్టీ మీద సహజంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత? ఇది తెలుసుకోవడానికి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మరో దూతనైతే ఈ తెలంగాణకు పంపినట్లయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారిని మారిస్తే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి గారిని మార్చకుండా 3 సంవత్సరాలు పొడిగిస్తే ఎట్లుంటుంది, ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎవరిని పెడితే మళ్ళీ ప్రజల్లో నుండి కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం కలుగుతుంది, లేదా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అనే విషయాలను కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్లోని ఒక వర్గం మాట్లాడుకున్నది. ఒకవేళ ముఖ్యమంత్రిని చేంజ్ చేస్తే అదే రెడ్డి వర్గానికి సంబంధించిన వారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలా, లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో దళితుడే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు చెప్పిందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊహించని సానుభూతిని తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళీ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి దళితుల్ని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ ఇక్కడ ఒక పెను సంచలనానికి ఆలోచన చేస్తుందా అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీలో వేగంగా పరిణామాలైతే మారుతున్నాయి. మరి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి గారిని మార్చడానికి జరుగుతున్న పరిణామాలా, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలను, అల్లర్లను, ఘర్షణలను తగ్గించడానికి మరో కో-ఇన్ఛార్జిని నియమించిందా, లేకపోతే నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడానికి
ఈ ఆలోచన హైకమాండ్ చేసిందా అనేది కూడా ఒక చర్చ అయితే సాగుతుంది. వీటన్నిటికీ సమాధానం నవంబర్ 14 తర్వాత దొరుకుతుందో లేదో చూడాలి. మరి మొత్తానికైతే కాంగ్రెస్ హైకమాండు రేవంత్ రెడ్డి గారి పట్ల కావచ్చు, ఆయన పాలన పట్ల కావచ్చు సంతృప్తిగా లేదనే విషయం మాత్రం అర్థమవుతున్నట్లుగానే కనిపిస్తున్నది.